ఎప్పుడైతే జనాలను స్వాస్యంగా అడగడం ఆరంభిస్తూ ఉన్నారో సంఘము క్షేమముగా అభివృద్ధి పొందుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరూ చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కనాలి. ఏం కనాలి చెప్పండి అమ్మ, చెప్పాలి. ఆత్మను పొందుకున్న నీవు జనాలను స్వాస్యంగా అడగాలట. ఎవరిని అడగాలి? చాలామంది ఏం చేస్తారంటే, ప్రభా మాకు ఫ్లాట్ కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, మా పెళ్ళికి ఎదిగి వచ్చిన కుమారుడున్నాడు, పెళ్లి చేయాలి, చదువుల్లో మంచి మార్కులు రావాలని మీ వ్యక్తిగతంగా అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు అక్కడే ఉండిపోతూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీ ప్రార్థన అంశం మారిపోవాలి. ఏమని మారాలి తెలుసా? ప్రభా నా ఆత్మ వర్ధిల్లాలి. ఏం వర్ధిల్లాలి? నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్నిట్లో వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటే సీక్రెట్, నువ్వు ఇన్ని రోజులు చేస్తున్న ప్రార్థన పక్కన పెట్టు. ఈ రాత్రి నేను చెప్తున్న ప్రార్థన చేయి. ప్రభువా నా ఆత్మను వర్ధిల్ల చేయాలంటే నీవు నా పక్షంగా ఉండి నేను చేయబోతున్న ఈ సంవత్సరము జనాలను నాకు స్వాస్యం చేయాలి.